చేరుకుని వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట శుభాభినందనలు. దేవుని యొక్క మహాప్రేమలో మరొక దినంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టి ఈ ఉదయకాల ఆరాధనలో కాజా గ్రామంలో తోడైనందుకు ఆయనకి స్తుతులు స్తోత్రం. చేరుకుని వచ్చిన మీ అందరికీ కూడా దేవుడు కృపా కాపుదల రక్షణ ఆయన యొక్క ఆశీర్వాదములకు పాత్రలు కనుక కీర్తనల గ్రంథము 146వ సంకీర్తన 8వ చరణం. యెహోవా కుంటివారి కన్నులు తెరవచేయువాడు, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు, యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. దేవుని ప్రేమిస్తున్న పిల్లరా, ఓడిపోతున్న వాడిని, దిగులుగా ఉన్నవాడిని, విచారంలో ఉన్నవారిని వారందరికీ కూడా ఏమిచ్చుబడినా విజయమును, స్వస్థతను, బాధ నుండి విముక్తిని ఇచ్చి దేవుడై ఉన్నాడు. కాబట్టి ఓటమి నుండి విజయానికి మనల్ని నడిపించే దేవుడై ఉన్నాడు. పిల్లల దేవుడి యొక్క వాక్యంలో న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనము. 7వ అధ్యాయము 5వ వచనం. అతడు నీళ్ల యొద్దకు ఆ జనమును దిగచేసినప్పుడు యెహోవా కుక్క గతుకున్నట్లు తన నాలుకతో నీళ్లను గతికిన ప్రతి వానిని త్రాగుటకు మోకాళ్ళుని, కృంగిన ప్రతి వానిని వేరువేరుగా ఉంచుమని గిద్యోనితో సెలవిచ్చెను. ప్రతి వారిని వేరు చేయమన్నాడు. దేవుడికి ఒక లెక్క ఉంటుంది. ఆయన ఎవరిని ఎన్నుకోవాలో గిద్యోనికి తెలియటం లేదు. అప్పుడు దేవుడు చెప్తా ఉన్నాడు, ఇంతమంది అవసరం లేదయ్యా యుద్ధం చేయడానికి, ఆ వచ్చిన వాళ్ళందరినీ పంపించేయాలి అంటే ఎలా చేయాలంటే 2 రకాలు. ఒకడేమో చేత్తో నీళ్లు తీసుకునేవాడు, రెండోవాడేమో మోకాళ్ళుని తాగేవాడు. 2 రకాలు ఉన్నాయి. జనరల్గా జంతువులు కూడా మోకాళ్ళుని నీళ్లు తాగవు, వాళ్ళు నిలబడే తాగుతాయి. సింహాలు, పులులు అయితే వాటికి అందదు కాబట్టి సరిగా అవి మోకాళ్ళు ఉంటాయి ఒక్కోసారి. దేవుని సన్నిధిలో పిల్లరా, మనం కూడా అనేక పర్యాలు కృంగిపోయి ఉంటాం. రాలేదు నేను చర్చికి, ఏంటో నాకు బాగాలేదు, ఏంటో దేవుడు అంటే ఇష్టం పట్టలేదు అసలు ఒక్కోసారి నాకు, లేకేంటో పిచ్చి పిచ్చిగా ఉంది, నా మనసు బాగలేదు, నా ఆరోగ్యం బాగలేదు, నా చుట్టుపక్కలంతా కూడా నాకు ఏంటంటోగా బాగాలేదు, నేను రాలేదు. కృంగిన వారిని లేవనెత్తు దేవుడు, చనిపోతున్న వారిని బతికించే దేవుడు. పిల్లల అనారోగ్యాలు రావని ఎక్కడ బైబిల్లో రాయగా. అయితే కొన్ని అనారోగ్యాలు మనం కొని తెచ్చుకుంటాం. కొని తెచ్చుకోవడం అంటే ఇప్పుడు షుగర్ వచ్చేసింది. షుగర్ ఎందుకు వస్తుంది? యాక్చువల్గా తిని బాగా లావెక్కిపోయిన తర్వాత పని చేయకుండా కూర్చున్నప్పుడు షుగర్లు పెరుగుతాయి, ప్యాంక్రియాస్ పని చేయకుండా ఆగిపోతుంది. ఆ తర్వాత మనం షుగర్ తింటే ఇంకా రోగం పెరుగుతుంది తప్ప తగ్గదు. అలాగే సిగరెట్లు, మందు, గుట్కాలు, ఖైనీలు, లేదంటే ఇలాంటి వ్యభిచారము. ఎందుకంటే మాకు తెలిసి ఒక అమ్మాయి, మంచి అమ్మాయి పాపం, కానీ వాళ్ళ హస్బెండ్ డ్రైవర్, కారు డ్రైవర్. అతను మెడ్రాసు, బాంబే కూడా తిరుగుతాడు. ఇక ఏమైపోయిందో తెలియదు కానీ ఈ అమ్మాయికి ఎయిడ్స్ రోగం వచ్చేసింది. అంటే అతను ఎక్కడెక్కడో తిరిగి ఉంటాడు. అక్కడ వెళ్ళినప్పుడు మెడ్రాసు, బాంబేకి వెళ్ళినప్పుడు ఎవరో స్త్రీలతోటి అతను తిరిగి ఉన్నప్పుడు మరి తెలియదు కాబట్టి మొదట్లో తెలియదండి, కానీ అది అంటుకున్న తర్వాత భార్యతో అతను సంసార జీవితం చేసినప్పుడు భార్యకు కూడా వచ్చింది. అప్పటికే పిల్లలు పుట్టినారు కాబట్టి గొడవ లేకుండా పోయింది. లేదు అంటే కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు అయితే పుట్టే పిల్లలు కూడా ఎయిడ్స్ రోగంతోనే పుడతారు. కాబట్టి ఇదేంటంటారు దీన్ని చెప్పండి? కొని తెచ్చుకునేది. అక్కడ వ్యభిచారం చేయాలంటే డబ్బులు కట్టాలి, డబ్బులు కట్టి ఆ రోగాన్ని తెచ్చుకుంటారు. అలాగే మందు తాగాలంటే డబ్బులు కట్టాలి బాటిల్కి, అది తాగి రోగాన్ని తెచ్చుకుంటారు. ఖైనీకి, గుట్కాలకి, మరి ఇవన్నీ కూడా కొని తెచ్చుకునేటువంటి రోగాలు. దేవుడు అలా చెప్పడంలా, సహజంగా వచ్చేది. ఎలీషాకి కూడా ఏమొచ్చిందండి? మరణకరమైన రోగం వచ్చింది. మరి సేవకుడైన కూడా వచ్చింది. ఇలాగా హిజ్కియా రాజు, మంచి రాజు,
మరి అతనికి రోగం వచ్చింది. దేవుని ప్రేమించండి. తిమోతి మంచి విశ్వాసి, అతనికి రోగం ఉంది. పౌలు మంచి విశ్వాసి, అతనికి రోగం ఉంది. ప్రియులారా, రక్షణ పొందిన వారికి కూడా రోగాలు వస్తాయి. ఎందుకంటే వాళ్ళు ఎక్కడెక్కడో సువార్త సేవకి ప్రయాణం చేస్తూ ఉంటారు. సరైన టైంలో ఆహారం ఉండదు, సరైన టైంలో నిద్ర ఉండదు, లేదా చిన్న చిన్న అనారోగ్యాలు వచ్చినా కూడా వాళ్ళకి మందులు వేసుకోవడానికి ఆ రోజుల్లో సంగతి చెప్తున్నారు. అంటే 2000 సంవత్సరాల క్రితం వాళ్ళకి మందు బిళ్ళలు దొరికేటువంటి అవకాశం లేదు. ఊళ్ళో ఉండే ధన్వంతరి వైద్యం చేయించుకుంటుంటారు, హోమియో వైద్యం, లేకపోతే బామ్మలేమో వైద్యాలు చేస్తారు. కంట్లో పసర్లని, చెవుల్లో పసర్లని అలాగే పోస్తూ ఉంటారు, నోట్లో పసర్లని పోస్తారు. కొంతమందికి నయమవుతాయి, కొంతమందికి ఏమవుతాయి, వికటిస్తాయి. కాబట్టి దేవుని ప్రేమిస్తున్న ప్రేమికులరా, ఈ అన్నలు అయినటువంటి ఆ యొక్క కయ్యను హేబేలును ఏం చేశాడండి? చంపేశాడు. ఆదికాండము 4వ అధ్యాయము 8వ వచనం. ఆదికాండము 4వ అధ్యాయము 8వ వచనం. ఇప్పుడు హేబేలు అన్న చేతిలో ఓడిపోయినట్టే కదండి. లెక్క ప్రకారం గెలవలేకపోయాడు, అన్న కొట్టి చంపేశాడు, తిరగబడలేదు కూడా. కాబట్టి అన్న చేతిలో హేబేలు ఓడిపోయాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం. హేబేలు దేవుని చేతిలో విజయం పొందినవాడుగా ఇక్కడ వాక్యం కనపడతా ఉంది. విశ్వాసం బట్టి హేబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడు. దేవుడు అతని అర్పణను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతను ఆ విశ్వాసం బట్టి నీతిమంతులని సాక్ష్యం పొందాడు. ఇప్పుడు కయ్యను నీతిమంతుడు అయ్యాడా? అవలేదు, ఓడిపోయాడు. కానీ బైబిల్ సెలవిస్తా ఉంది, అతను విజయం పొందాడు. ఎలాగా? నీతిమంతుడుగా. నీతిమంతుడుగా దేవుడి లెక్కలో రాయబడ్డాడు. మరి కయ్యను రాయబడలేదు. కయ్యను భూ సంబంధంగా తమ్ముడి బలం మీద కొట్టి చంపుడవచ్చు, కానీ అంతకన్నా బలమైన దేవుని ఈ యొక్క హేబేలు దగ్గర విశ్వాసం ఉంది. అందుకని దేవుడు కొన్ని వేల సంవత్సరాలు, దాదాపు 4000 సంవత్సరాల తర్వాత రాసినటువంటి మాట ఇది హెబ్రీ పత్రికలో. అంటే 4000 సంవత్సరాల తర్వాత కూడా అతని నీతి చెరిగిపోలేదు. నోహను గురించి మనం చదువుకుంటుంటాం, అతని నీతి పోలేదు. దేవుని యొక్క నేను ఓడిపోయాడు, కానీ అన్న చేతిలో దేవునిలో గెలిచిన వాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిర్గమాకాండంలో 2వ అధ్యాయము 14-15 వచనాలు. నిర్గమాకాండము 2వ అధ్యాయం. అన్యాయం చేసిన వారిని చూచి నీవేళ నీ పొరుగు వారిని కొట్టుచున్నావని అడిగగా అతడు మా మీద నిన్ను అధికారిగాను తీర్పులనుగాను నియమించిన వాడెవడు? నీవు ఐగుప్తుని చంపినట్లు నన్ను చంపవాలని అనుకుంటున్నావా అని. మోషే ఐగుప్తులో ఓడిపోయాడు. మోషే ఐగుప్తులో ఓడిపోయాడు. ఒక మనిషి అంటున్నాడు, నువ్వు ఐగుప్తుని చంపినట్టుగా నన్ను కూడా చంపాలనుకుంటున్నావా? ఓహో, వీడికి విషయం తెలిసిపోయింది. ఇది పోయి రాజుగారికి చెబుతారు, రాజుగారు నన్ను చంపేస్తాడని భయపడి పారిపోయాను రాశాను. మిద్యాను అరణ్యములకు ఓడిపోయాడు. ఐగుప్తు దేశంలో మోషే ఓడిపోయినట్టుగా మనకి వాక్యం తెలియజేస్తా ఉంది. పారిపోవడం అంటే ఓడిపోవడమే కదండి. పారిపోయాడు. పారిపోతున్నాడంటే ఓడిపోయినాడే కదండి పారిపోయింది. ధైర్యవంతుడు నిలబడతాడు కదా. ఇప్పటికీ ఇతనికి దేవుడితో కనెక్షన్ ఉందా? లేదు. దేవుడితో మాట్లాడటం ఉందా? లేదు. ప్రార్థన ఉందా? లేదు. రాజరికాన్ని అనుభవిస్తూ సరదాగా తిరిగేటువంటి రాజకుమారులాగానే తిరుగుతూ ఉన్నాడు ఇతను. దేవుని యొక్క ప్రేమలో హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో దేవుడు ఇతని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఐగుప్తులో ఓడిపోయాడు, కానీ దేవుడు ఎలాగున్నాడో చెప్తున్నాడు. దేవుడు ఇల్లంతటిలో నమ్మకమైన వాడుగా ఉన్నాడు. చదవండి 3వ అధ్యాయము 5వ వచనం. మరి ఐగుప్తులో ఓడిపోయిన వాడు ఇప్పుడు దేవుళ్ళు ఎలా ఉన్నాడు?
నమ్మకంగా గెలుపొందిన వాడిగా, మనందరికీ కూడా మార్గదర్శకుడుగా, ఆదర్శమూర్తిగా, ఏమంటే దేవుడిని అత్యధికంగా ప్రేమించిన వాడిగా 40 సంవత్సరాలు ముసలితనంలో 80 సంవత్సరం నుంచి 120 సంవత్సరం దాకా దేవుడి పని చేయడానికి వెనకాడక, బలహీనుడైన అనక, మరి చేతులు ఎత్తడానికి కూడా బలం లేకుండా ఉన్నప్పుడు, మరి అహరోను హూరు అనేటువంటి ఇద్దరు ఆ యొక్క మోషే చేతులు పట్టుకున్నప్పుడు అమాలేకీయులు ఓడిపోవటము, ఆ చేతులు దించినప్పుడు ఇశ్రాయేలు ఓడిపోవటము జరిగింది. ఇలా కాదని వాళ్ళిద్దరూ అతని చేతులను పైకెత్తి పట్టుకొని జయమును దయచేయించిన ప్రభు అయినటువంటి దేవుడు ఆయనకి తోడుగా ఉన్నట్టు మనకు కనబడతా ఉంది. మూడో వ్యక్తిని మనం చూద్దాం. ఆదికాండంలో 37వ అధ్యాయము 24వ వచనం. 37:24. యోసేపు అన్నల వద్ద ఓడిపోయాడు. అతన్ని పట్టుకొని ఆ గుట్టలో పడద్రోసి, ఆ గుట్ట వట్టిది, అందులో నీళ్లు లేవు. వారు భోజనం చేయ కూర్చొని ఏం చేశారండి? అన్నలంతా కలిసి తమ్ముడిని పడవేసేశారు. ఓడిపోయాడు అన్నల చేతిలో యోసేపు. 39వ అధ్యాయము 20వ వచనం చూడండి. 39వ అధ్యాయము రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించెను. ఏం చేశారండి? ఇక్కడ ఐగుప్తు దేశంలో కూడా ఇతను ఓడిపోయాడండి. అన్నల చేతిలో ఓడిపోయాడు. ఐగుప్తు దేశంలో మరి పొతీఫరు భార్య ద్వారా ఇతను ఓడిపోయి జైల్లోకి వెళ్ళాడు. వాక్యం అయితే సెలవిస్తుంది, ఒక చోట ఓడిపోయినట్టుగా కనబడుతుంది బైబిల్లో, కానీ మరొక చోట అతన్ని హెచ్చించినట్టుగా కనబడుతుంది. ఆదికాండము 41వ అధ్యాయము 43వ వచనం నుండి 45వ వచనం వరకు. రెండవ రథం మీద అతన్ని ఎక్కించెను. అప్పుడు వందనము చేయడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అప్పుడు ఐగుప్తు దేశం అంతటి మీద అతన్ని నియమించెను. ఏమండి? అన్నల చేతిలో ఓడిపోయాడు, పొతీఫరు భార్య చేతిలో ఓడిపోయాడు, కానీ దేవుడు అతన్ని హెచ్చించాడు. అదే దేశంలో అతన్ని రెండవ రథం మీద ప్రధానమంత్రి, ప్రైమ్ మినిస్టర్ హోదా ఇచ్చారు. అతను రాజు ఫరోనే నీ అనుమతి లేకుండా ఎవరు చెయ్యెత్తడానికి కానీ కాలెత్తడానికి కానీ వీల్లేదు అని అనౌన్స్మెంట్ చేశాడు ఫరో. ఎంత గొప్ప ఆధిక్యత! ఓడిపోయినటువంటి వారు గెలిచినట్టుగా బైబిల్లో మనం చూస్తా ఉన్నాం. కాబట్టి నువ్వు కూడా ఓడిపోయావేమో, నువ్వు దేవుని ఆనుకొని ఉంటే, హత్తుకొని ఉంటే నువ్వు కూడా విజయమును చూడగలవు అని బైబిల్ మనతో మాట్లాడుతూ ఉంది. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం. గిద్యోను లోకంలో ఓడిపోయాడు. యెహోవా దూత వచ్చి అబీయేజ్రీయుడైన యోవాషునకు కలిగిన అవసరాలోని మస్కి వృక్షము కింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానులకు మరుగై ఉన్నట్లుగా గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టు. ఎలాగంటే ఓడిపోయి ఎక్కడున్నాడంట? గానుగ చాటును దాక్కున్నాడు. ఎవరికి కనపడకుండా ఉన్నాడు, దొండగొట్టుకుంటున్నాడు. చూడండి, మా వంశము పనికిరాని వంశమే కదా అని అంటాడు దోతతో. ఓడిపోయిన వారమే కదా అంటాడు. దేవుని ప్రేమలో అతను ఓడిపోయాడని అతను అనుకుంటున్నాడు, కానీ అక్కడ దోత వచ్చినట్టునే బలాఢ్యుడైనటువంటి గిద్యోను యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమగల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతను ఎందుకంటే దాక్కొని ఉన్నటువంటి వాడు, ఓడిపోయాలనుకుంటున్నటువంటి వాడి దగ్గరికి దేవదూత వచ్చింది. నువ్వు ఎవరు అనుకుంటున్నావా? బలాఢ్యుడు, కాబట్టి బలశైర్యములు గలవాడవు అని అతను ఏం చేస్తా ఉందంటే, ఓడిపోయిన వాడిని గెలిపించాలని దూత తాపత్రయపడతా ఉంది. చూడండి, 7వ అధ్యాయము 10వ వచనం, 16వ వచనం చూడండి. 16వ వచనం. 300 మందిని 3 గుంపులుగా చేసి బోరను వట్టి కుండలను, ఆ కుండలలో దివిటీలను ప్రతి వాని చేతికిచ్చి వారితో ఇట్లనెను, నన్ను చూచి నేను చేయనట్లు చేయుడి. ఇదిగో నేను వారి దండు పొట్ట కొనకు పోచున్నాను. నేను చేయనట్లు మీరు చేయవలెను. నేను నాతో ఉన్న వారందరూ బోరలను ఊదినప్పుడు మీరును దండు పాలమంతని చుట్టూ బోరలను ఊదుచు యెహోవాకు గిద్యోనుకు విజయమని కేకలు వేయవలెను. అంతేనండి, కుండలు బాగా కొట్టండి, యెహోవాకి
అలాగే గిద్యోనికి విజయం అని అరవండించాలి. విజయం వచ్చిందా లేదా? వచ్చిందండి. అంటే అతను అనుకున్నాడు, నేను ఈ సమాజంలో ఓడిపోయిన వాడను, పనికిరాని వాడను అని అనుకున్నాడు. కానీ దేవదూత అంటుంది, నువ్వు బలాఢ్యుడు అయ్యా అని పిలుచుకొచ్చి విజయాన్ని ఇచ్చి అతన్ని గొప్ప చేసినట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం. చాలామంది ఓడిపోతారు భూమి మీద, కానీ ప్రభువులో గెలుపొందండి. మనుషులు నిన్ను కొట్టచ్చు, చంపచ్చు, కానీ దేవుడిలో నీవు బలవంతుడిగా ఉంటావు. నీ పేరు ఎక్కడ రాయబడి ఉంటుందని రాసిన ప్రకటన గ్రంథంలో, జీవ గ్రంథంలో. నీకు ఒక పేరు, నీకు ఒక స్తంభము, నీకు కొత్త పేరు కూడా అంట. చూడండి, భూమి మీద తన కోసం ప్రయాసపడినటువంటి తన బిడ్డల కొరకు దేవుడు పరలోకములో ఒక స్థానాన్ని ఏర్పాటు చేశాడు, ఒక స్తంభాన్ని ఏర్పాటు చేశాడు, ఒక పేరు పెట్టాడు. కాబట్టి యోసేపు, మోషే, ఏబేలు, గిద్యోను ఎవరైనా సరే ఓడిపోయామనుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా దేవుడు విజయం ఇచ్చి నడిపించినట్టుగా బైబిల్ కనబడతాం. రూతు గ్రంథం 1వ అధ్యాయం 4-5 వచనాలు. భర్తను కోల్పోయి ఒక ఓడిపోయినటువంటి స్త్రీగా ఉండిపోయింది. 1వ అధ్యాయము 4-5 వచనాలు. పెళ్లి చేసుకొని వారిలో దాని పేరు ఓర్ఫా, రెండవ దాని పేరు రూతు. వారు ఇంచుమించు 10 సంవత్సరాలు అక్కడ నివసించిన తర్వాత మహ్లోను, గిల్యోను అనే ఇద్దరు చనిపోయి. చూడండి, పెళ్లి చేసుకున్న తర్వాత నిజంగా ఇంతటి ఘోరమైన విపత్తు ఈ కుటుంబంలో రాకూడదని అనుకుంటారు. 2 కొడుకులు చనిపోయారు, పెళ్ళైన కొడుకులండి, కానీ పిల్లలు లేరంటాడు. భర్త కూడా చనిపోయాడు. అంటే అది ఎందుకు జరిగింది అని లోతుగా మనం కనుక వెళితే, తప్పు చేసింది ఎవరు చెప్పండి? నయోమి మరియు ఆమె భర్త. ఏం చేశారంటే, యూదాలో కరువు వచ్చిందని వాళ్ళు ఎక్కడికి వచ్చారండి? మోయాబు దేశానికి వచ్చారు. తప్పు కదా అది. మరి ఇప్పుడు యూదా దేశంలో వాళ్ళు లేరా? అందరూ ఉన్నారు. మరి ఎందుకని వీళ్ళు వచ్చేసారు? వీళ్ళకి నచ్చలేదు. యూదా అంటే స్తుతిగల దేశంలో ఉండాల్సిన మనుషులు ప్రభువుని వేడుకొని కరువు నుండి తప్పించగా అని అడుగు దేవుణ్ణి బతిలాడుకోవలసినటువంటి మనుషులు వేరే చోట బాగా ఉందని చెప్పేసి, ఏ దేశం అది చెప్పండి? విగ్రహారాధన దేశం. రూతు ఎవరు? పూజారిణి. పిల్లరా అలాంటి దేశంలోకి వెళ్ళి ఆ యొక్క అన్యుల యొక్క బిడ్డలను పెళ్లి చేసుకున్నారు. 2 కొడుకులు. భర్త చచ్చిపోయాడు, కొడుకులు 2 చచ్చిపోయారు, పిల్లలైతే పుట్టలేదు వాళ్ళకి. ఇప్పుడు చూడండి అక్కడ 5వ వచనం. వారు ఇంచుమించు 10 సంవత్సరాలు అక్కడ నివసించిన తర్వాత మహ్లోను, గిల్యోను అనే ఇద్దరు చనిపోయి. కాగా ఆ స్త్రీ తాను కనిన 2 కుమారులను తన పెరిమిటియు లేనిదాన్ని. ఇప్పుడు ఇక్కడ నయోమి ఓడిపోయింది, అలాగే రూతు కూడా ఓడిపోయింది. ఎందుకని? భర్తతో యవనస్తురాలు ఈ అమ్మాయి, చిన్న వయసే, కానీ భర్త మీరు ఏమంటారండి సమాజము? విధవరాలు అంటారు. చిన్న వయసులో భర్తను పోగొట్టుకోవడానికి గల కారణం ఏంటంటే, ఇక్కడ మనం చూస్తే అత్త తప్పు, అలాగే మామగారు తప్పు. అలాగే ఈ అమ్మాయి అనిరాలు, విగ్రహారాధకురాలు. మీరు దేవుడిని ఎరిగినటువంటి బిడ్డలు చేసుకోండి. నిలబడలేకపోయారు. కొరింథీ పత్రికలో అయితే, నీకు అవిశ్వాసి అయినటువంటి భార్య ఉంటే నీ విశ్వాసాన్ని బట్టి ఆమె రక్షించబడాలి. అలాగే అవిశ్వాసి అయిన భర్త నీకుంటే నీ విశ్వాసాన్ని బట్టి భర్త రక్షించబడాలి అని బైబిల్లో స్పష్టంగా పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాశాడు. మరి ఇక్కడ నయోమి ద్వారా రక్షణ పొందాల్సినటువంటి ఆ యొక్క ఓర్పా మరియు రూతులను అలా రక్షణ పొందలేకపోయారు. కానీ చనిపోయిన తర్వాత, అంటే ఓడిపోయారు. ఓడిపోయిన వాడు మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నారు? తిరిగి యూదా దేశానికి వెళ్తారు. ఏముందంటే యూదాలో ఇప్పుడు మళ్ళా కరువు పోయి సస్యశ్యామలంగా ఉందని తెలుసుకున్న తర్వాత స్తుతిగల దేశానికి తిరిగి వచ్చారు. స్తుతి లేని దేశంలో నిలబడాలని ప్రయత్నం చేశారు, కానీ మళ్ళా స్తుతిగల దేశానికి వచ్చిన తర్వాత మరి ఇప్పుడు వెళ్ళింది ఎంతమంది చెప్పండి? 4. వస్తుంది ఎంతమంది చెప్పండి? 2. దేవుని యొక్క ప్రేమలో పిల్లరా, మరి ఇద్దరిలో విశ్వాసాన్ని
పెంచుకోవడానికి తగినట్టుగా అక్కడ ఉన్నటువంటి బంధువులు, మరి ఆ అమ్మాయిని వివాహం చేసుకున్నటువంటి వ్యక్తి పేరేంటో తెలుసా? రూతుని వివాహం చేసుకుంది బోయజు. బోయజు ఈమెకు బంధువు అవుతాడు. ఎవరికి? నయోమి. అలాగే ఈ యొక్క రూతుకి వరస అవుతాడు, అంటే వివాహం చేసుకోదగినటువంటి ఆయన. మరి అతను ధనవంతుడు. ఆ యొక్క బోయజునే ఈ రూతు గ్రంథంలో మనం యేసుక్రీస్తుగా ప్రకటిస్తాం. మరి రూతు ఎవరంటే విడవబడినది. కాబట్టి విడవబడినటువంటి మనలను దేవుడి దగ్గరికి చేర్చి దేవుడితో సంబంధాలు పెంచి ఈమె ఒక విశ్వాసిగా, అలాగే ఒక స్త్రీగా కనబడతాం. ఈ స్త్రీ సంఘానికి గుర్తు. సంఘం ఎవరి దగ్గర పెళ్లి చేసుకోవాలంటే యేసు ప్రభువుని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడి ఉండాలని ప్రకటన గ్రంథం తెలియజేస్తాం. అదే యేసురావు గారు చర్చిలో మరి వాళ్ళ సిస్టర్ అయినటువంటి మేరక్క గారు పాడబడి నూతన యెరూషలేము పట్టణము అని చెప్పి చక్కని పాడబడి ఏమొస్తుందంట? పెళ్లి కుమారుడు వలే దిగి వస్తున్నాడు. మనం ఎలా ఉండాలంట? సిద్ధపడవా ఓ సంఘమా? సిద్ధపడాలి సంఘం. ఎలాగా? క్రీస్తు వధువుగా నీవు సిద్ధపడాలి. వరుడు వస్తున్నాడు కాబట్టి వరుడు ఆల్రెడీ యూదా దేశంలో ఉన్నాడండి. ఎవరు అయినా బోయజ్. ఇప్పుడు వధువు ఎక్కడికి వచ్చింది? యూదా దేశానికి వచ్చింది. అంటే ఎవరి దగ్గరికి వచ్చింది? దేవుడి దగ్గరికి వచ్చింది. ఇప్పుడు దేవుడిని ఏం చేసుకోవాలి? వివాహం చేసుకోవాలి. వివాహం చేసుకోవాలంటే అమ్మాయి ఏం చేసింది? ఆయన పొలంలో పరిగెరుకుంటా ఉంది. మరి మనం కూడా దేవుని పొలము, దేవుని సన్నిధిలో మనం ఏమన్నా ఆత్మ సంబంధమైనటువంటి విత్తనాలు ఏమైనా ఏర్పడుతున్నావా? లేదా పోసుకోలు కౌరులతో మందిరంలోకి వచ్చి పోసుకోలు కౌరులతో తిరిగిపోతున్నా? ఆత్మ సంబంధమైన విత్తనాలు దాచుకున్నాడు. నా హృదయములోని వాక్యమును ఉంచుకొందును దేవా, నే పాపము చేయకుండా. ఏం చేయకుండా అంటే వాక్యము పాపము చేయకుండా. చెయ్యాలనుకున్నా కూడా వాక్యం ఏం చేస్తుంది? ఆత్మ. వాక్యము లోపల ఉంటుంది ఆత్మ. ఆత్మ ఏం చేస్తుంది చెప్పండి? హెచ్చరిక చేస్తుంది. నువ్వు అలాంటి పని చేయకూడదు, నువ్వు అలాంటి తప్పుడు పని చేయకూడదు, నువ్వు నారుడని అని హెచ్చరిక చేస్తుంది. నిజంగా వాక్యమును దాచుకున్నవాడు హృదయంలో, లేకపోతే లేదు. కాబట్టి ఈమె ఏం చేసిందండి? మరి ఆ యొక్క సందర్భంలో గెలిచిందో లేదో చూద్దాం. 4వ అధ్యాయము 11వ వచనం రూతు గ్రంథం. కాబట్టి బోయజు రూతును పెళ్లి చేసుకొని ఆమె ఎద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి ఏం చేసుకున్నాడు? పెళ్లి చేసుకున్నాడు. పిల్లరా, మరి దానిలో నుంచి వచ్చినటువంటి వాడే పిల్లరా గమనించండి. యెషయా నుంచి వచ్చినటువంటి వాడే దావీదు. దావీదులో నుంచి వచ్చినటువంటి వాడే యేసు క్రీస్తు వారు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 5వ వచనంలో ఈ యొక్క స్త్రీ గురించి కొత్త నిబంధనలో తెలియచేయబడింది. అందరి పేర్లు లేవు, కొంతమంది పేర్లు ఉన్నాయి. నయోస్మును సల్మానును కనెను, సల్మాను రాహాబునందు బోయజును కనెను, బోయజు రూతునందు ఒబేదును కనెను, ఒబేదు యెషయాను కనెను, యెషయా రాజైన దావీదును కనెను. ఇలా రచనలో చూస్తే ఆ వంశంలో నుంచి వచ్చిన యోసేపు ద్వారా యేసుక్రీస్తు వారు జన్మించారు. ఇది వాస్తవం. నువ్వు గమనిస్తున్నావా లేవు? ఆలోచించండి. రూట్ ఎక్కడుంది ఇప్పుడు? రూట్ ఎక్కడుంది ఇప్పుడు? పరలోకంలో ఉంది. ఎందుకు? వధువు ఎక్కడ ఉంటుంది? వరుడు ఎక్కడ ఉంటే అక్కడే ఉంటుంది. కాబట్టి ఎక్కడ ఉందంటే ఇప్పుడు రోజు దేవుడి సన్నిధిలో నెమ్మది పొందుతూ హాయిగా ఎదురు చూస్తూ ఉంది. మనలాంటి వాళ్ళని సిద్ధపడమని చెప్తా ఉంది. దేవుని ప్రేమిస్తున్నప్పుడు ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. 2వ అధ్యాయము 7వ వచనం. ఎస్తేరు లోకములో తల్లిదండ్రులు లేనిగా ఒక ఓడిపోయినటువంటి అమ్మాయిగా ఉంది. మరి వాళ్ళ పక్కన కూతురేమో మరి ఎస్తేరు ఒకటే కనబడుతున్నట్టు. తన పినతండ్రి కుమార్తె హదస్సాను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతను ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖమును గలదై ఉండెను. ఏమైందండి? ఎవరు లేరు? అనాథ. ఏమంటారు? అనాథ. తల్లిదండ్రులు లేకపోతే అనాథ. కానీ ఎవరు పెంచుకున్నారు?
పినతండ్రి అయినటువంటి మద్దకై ఆదరించి ఆ అమ్మాయిని మంచిగా పెంచి బహు సౌందర్యవతంట ఎక్కడ నిలబెట్టాలి? రాజు ముందు నిలబెట్టాలి. ఈమె కూడా సంఘానికి గుర్తే. ఎస్తేరు ఎవరూ లేనిది, ఎవరూ లేక ఒంటరిగా అని చెప్పేసి పాట. పిల్లలు ఇప్పుడు ఈ అమ్మాయి తల్లిదండ్రులు లేకుండా ఉంది. మరి ఆ తోడబుట్టిన వాళ్ళు కూడా ఎవరు ఉన్నట్టు కనపడలేదు బైబిల్లో. అలాంటి ఒక అమ్మాయి ఎవరి కోసం సిద్ధపడుతుందండి? సంవత్సరం పాటు సిద్ధపడిందండి. ఎన్ని సంవత్సరం పాటు అయ్యో లేపనాలు పూసి ఆ యొక్క హేగే యొక్క ఆమె ఉండి మరి ఆ యొక్క రాజా నగరంలో అందంగా వాళ్ళకి ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకోవచ్చు, నగలు వేసుకోవచ్చు, ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఉండొచ్చు. రాజు సన్నిధికి అందరూ కూడా ఒక సంవత్సరం పాటు ఈ యొక్క గోపరసంతో తైలములతోటి వాళ్ళు నింపబడి మంచి అందంగా తయారయ్యి రాజు. ఏమంటే ఎంతసేపు? సంవత్సరం. మనకు కూడా ఒక సంవత్సరము లేదా ఒక దినము అంటే బైబిల్ లెక్క ప్రకారముగా ఎన్ని సంవత్సరాలండి? 1000 సంవత్సరాలు. ఒక దినము 1000 సంవత్సరాలు. ఆమె సంవత్సరం పాటు సిద్ధపాటు కలిగింది. ఇప్పుడు అనుమతి వచ్చింది ఏమని? రాజుగారి గదిలోకి వెళ్ళడానికి. అయిందా రాణి? ఎంతోమంది వచ్చారు కానీ ఎస్తేరు పడుతుంది. అలాగే లోకంలో ఎంతోమంది నీ చుట్టుపక్కల ఉండొచ్చు, రక్షణ లేని వారు. కానీ నేను ఎందుకున్నాడు? ఎక్కడికి తీసుకెళ్ళాలని? రాజు గారి గదిలోనికి నిన్ను పంపించాలి. ఎలాగా? రాణిగా. మరి మనము ఓడిపోతున్నావా గెలుస్తున్నావా ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. ఇప్పుడు ఎస్తేరు 2వ అధ్యాయము 17వ వచనం చూడండి. ఏం జరిగిందండి? ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడండి? ఎవరి మధ్యవర్తిగా ఉన్నటువంటి హేగే యేసుక్రీస్తు వారు అనుకుందాం. ఈ రాజుగారు యెహోవా దేవుడు అనుకుందాం. అంటే తండ్రి ద్వారా, అంటే యేసు ప్రభు ద్వారా 14వ అధ్యాయం యోహాను రాసిన వార్త 14వ వచనం అనుకుంటా, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు రాలేడు అన్నాడు. కాబట్టి ఎవరి ద్వారా వెళ్తుంది? ఇప్పుడు మధ్యవర్తి ఎవరు? హేగే. హేగే ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు వారు చెప్పినట్టుగా వినింది, హేగే చెప్పినట్టుగా వినింది, ఆయనకు లోబడింది. అప్పుడు ఏమైందంటే రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు రాజుగారు ఆమె మీద ఇష్టము పుట్టి రాజదండం ఆమె మీదకి సాగినప్పుడు వస్తీకి బదులుగా ఎస్తేరు రాణి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓడిపోయిన పిల్ల, ఎవరు లేని అనాథ పిల్ల, ఏదో పిల్లతండ్రి నుండి పెరిగిన పిల్ల ఇప్పుడు ఎక్కడ ఉందండి? రాజస్థానంలో ఉంది. ఎంత గొప్ప ఆలోచన. మనం కూడా ఇలాంటి ఆధిక్యం ఇవ్వడానికి ప్రభు అనే లోకానికి కారణ జన్ముడుగా పుట్టి మానవాధారంలో పుట్టి మనకి హెచ్చరిక చేసి నా ద్వారా మీరు మా నాన్న దగ్గరికి వస్తారు, సిద్ధపడండి అని మనల్ని హెచ్చరిక చేశాడు ప్రభు. అయితే చాలా మంది అలాంటి సిద్ధపడలేదు. ఓడిపోయాం అని అంటారు. ప్రార్థన, నిజమైన ప్రార్థన ఓడిపోరండి. నిజమైన ప్రార్థన ఉన్నప్పుడు ఓడిపో. ఎందుకు ఓడిపోనంటే యెహోవా దేవుడు నీకు తోడుగా ఉంది, నీ పక్షమున యుద్ధము చేయవాడు. ఓడిపోను, కానీ ఓడిపోతాం కోసం. ఎందుకంటే మన యొక్క దురాశలు, మనకున్నటువంటి తెలియకుండా దేవుడిని అడగకు లేకపోతే మనకు ఉన్నది కదాను మనం ప్రయాణం చేసినప్పుడు ఈరోజు యాక్చువల్గా కారులో రావాల్సిన వాళ్ళము అతను లేని ఈరోజు. మరి ఎలాగా జరిగింది? మరి దేవుడి పైన ఆపాలా? మా మిస్సెస్ అంటా ఉంది, అమ్మా జ్యోతి కూడా రాదట అంటేను ఎవరు వచ్చినా రాదు, మనం వెళ్దామండి అని. విశ్వాసం అనేది అవసరం, ప్రార్థన అనేది అవసరం, దేవుడిని హత్తుకోవడం అనేది అవసరం, ప్రేమించడం అనేది అవసరం. ఓడిపోయాను అని అనిపించుకోకూడదు అనుకుంటే నువ్వు దేవుడి సన్నిధికి వస్తావు. ఓడిపోయాను అనుకుంటే ఎవరో అన్నారు, ఏదో అన్నారు, నాకే బాగలేదు అని అంటే ఎవరున్నట్టు నీలో? దేవుడు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చదవండి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంపదలు, మీలో ఉన్నవాడు
లోకంలో ఉన్నవారి కన్నా గొప్పవాడు. కాబట్టి మీలో ఎవరు ఉండాలి? లోకంలో ఉండేది 5వ అధ్యాయము మొదటి యోహాను రాసిన సువార్తలోనే, యోహాను రాసిన సువార్త మొదటి పత్రికలో 5వ అధ్యాయము 19వ వచనం చూడండి. 19వ వచనం లోకమంతా దుష్టుని చేతిలో ఉన్నది. లోకమంతా అక్కడ దుష్టుని. కాబట్టి ఇప్పుడు ఇందాక వాక్యం చదివాము 4:4లో మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు. అంటే దుష్టుడి కన్నా గొప్పవాడైనటువంటి వారు ఎవరు? యేసుక్రీస్తు. ఆయన కనుక మీలో ఉంటే దుష్టుడు నువ్వేం చేయగలవు? 18వ వచనం చదువు. దేవుడు మూలంగా పుట్టినవాడు అది. అంటే ఇప్పుడు ఎవరున్నారు లోపల? యేసుక్రీస్తు ఉన్నాడు. యేసుక్రీస్తు ఉంటే ఆ యొక్క లోకంలో ఉన్నవాడు కన్నా గొప్పవాడు కాబట్టి వాడిని జయించే శక్తి నీకు ఇస్తాడు దేవుడు. అంటే ఎవరు యుద్ధం చేస్తున్నారు? ఇప్పుడు నీలో ఉన్నటువంటి యేసుక్రీస్తు యుద్ధం చేసి నిన్ను గెలిచేటట్టుగా, దేవుడి సన్నిధికి వచ్చేటట్టుగా, ప్రార్థించేటట్టుగా, మొరపెట్టుకునేటట్టుగా, ఒప్పుకునేటట్టుగా, కనికరం కొరకు కనిపెట్టుకునేటట్టుగా ఆయన ముందు సాగిలపడి నమస్కారం చేయుదవరండి. నేను మన దినాలు మధ్యాహ్నానికి వెళ్ళి వాక్యం చదివిన తర్వాత ప్రభా చాలా రోజులు అయిపోయింది సాగిలపడి ప్రార్థన చేసి అని పిలుపుడు ఎదురుగా లోపల పడుకొని సాగిలపడి దండం పెడుతూ ప్రార్థన చేసే కొద్దిసార్లు. ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది నేను అలా చేసి. ఒంటరిగా ఉన్నాను, ఎవరికి సంబంధం లేదు. దేవుడి సన్నిధిలో కావలసినంతసేపు మాట్లాడుకోవచ్చు. మనకి ఇష్టమైనట్ట భంగిమలో కూర్చొని పడుకొని ఎండవాళ్ళుగా కానీ, నిల్చొని కానీ, గొడవకానుకొని కానీ, సాష్టాంగపడి కానీ ప్రభుని ప్రార్థన చేయొచ్చు. సాగిల పాడిన సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని ఎలాగంటా సాగిలపడి. ఏనాడన్నా ఒంటరిగా ఉన్నప్పుడు, ఎవరింట్లో లేనప్పుడు, దేవుడి సన్నిధికి వెళ్ళాం, లేకపోతే నీ ఇంట్లోనో సాగిలపడి దండం పెట్టిన సందర్భాలు ఉన్నాయా? భక్తులకి ఎందుకంటే అంత ఆశ? సాగిలపడి దండం పెట్టాలని ఆశ. ఆలోచించి దేవుని యొక్క ప్రేమలో మనం ఈ రోజున ఎన్ని విషయాలు చెప్పుకున్నాం చెప్పండి. హేబేలు గురించి, రెండవది మోషే గురించి, మూడవది యోసేపు గురించి, నాలుగవది గిద్యోను గురించి, ఐదవది రూతు గురించి, ఆరవది ఎస్తేరు గురించి. ప్రియులారా, ఇంకొక మాట చదివి మనము వినిద్దాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం. ఒక దినమున యోబు కుమారులను కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయించు ద్రాక్షరసము పానము చేయించుండగా ఒక దూత అతని ఎదుటకు వచ్చి ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపమున సో మీరు 22వ వచనం చదువుకోండి. 4 ఇన్సిడెంట్లు జరిగాయి. ఏమండి? ఎద్దులు పోయాయి, గొర్రెలు పోయాయి, ఒంటెలు పోయాయి, మేకలు పోయాయి, పశువులు పోయాయి, మరి అలాగే పొలం పాడైపోయింది, మరి అలాగే కుమారుడు చనిపోయారు. ఇలాగా అన్నీ కూడా రాసుకొచ్చారంట. అంటే అన్నింటి విషయాల్లో ఏమైపోయాడు? ఇప్పుడు యోబు ఓడిపోయాడు. మొత్తం పోయింది. పిల్లలు చనిపోయారు, ఆస్తి పోయింది, పొలం పోయింది, జంతువులు పోయాయి, అంటే జీవాలు చచ్చిపోయాయి. మరి ఎలాగా? ఏమన్నాడంటే ఎవరు ఇచ్చినో ఓడిపోయాడా గెలిచాడా? లోక సంబంధంగా చూస్తే అంటారు చెప్పండి, ఆడన్నీ పోగొట్టుకున్నాడు అంటారు. నిజమే, ఎవరన్నీ పోగొట్టుకున్నాడే. కానీ లోక సంబంధంగా ఓడిపోయినటువంటి వాడిగా కనబడుతున్నటువంటి యోబు 42వ అధ్యాయము 10వ వచనం నుండి 16వ వచనం దాకా దేవుడు యోబుని రెండింతలుగా ఆశీర్వాదము ఇచ్చినట్టుగా కనబడుతుంది. తర్వాత చదవండి 42:10. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా తన క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా దయచేసెను. ఓడిపోయి కనుక ఉన్నట్టుంటే ఏమండి? లోకంలో అయితే ఓడిపోయినట్టే కనబడ్డాడు. చాలా
సంవత్సరాలు అతను బాధపడ్డాడో మనకి రాయలేదు, కానీ మరి అతనైతే ఇక పనికి రాని వాడుగా ఒళ్ళంతా కొనుక్కుని ఎవరైనా దగ్గరకు వస్తాడు. నువ్వు క్షయరోగం వచ్చింది, నీ దగ్గరకు వస్తాడు ఎవడను? కుష్ఠరోగం వచ్చింది, వస్తాడు ఎవడను? లేదా పాతకాలంలో వచ్చే ఈ రోగాలు రావట్లేదు. ఏంటది? గజ్జి, చిముడు అని వచ్చాయి, ఇప్పుడు కనపట్లేదు. పిల్లల గజ్జి వస్తే కర్మంచారకులు కనుక గీగితే ఆ యొక్క రసము ఇంకో చోట తగిలితే మళ్ళా గజ్జి పుండు బయలుదేరు. ఒళ్ళంతా గజ్జి వచ్చేసింది. కర్పూరం కొబ్బరి మీద కలిపి పూసేవాడు, మంట పుట్టిపోయేది. అబ్బో కనకలాడిపోవాడు. తర్వాత ఇంకోటి అన్నారు, ఆటలమ్మన్నారు, చికెన్ బాక్స్ అన్నారు, మిజిల్స్ అన్నారు, రకరకాల వ్యాధులు వచ్చేసి. ప్రియులరా, మరి దేవుణ్ణి కలిగినటువంటి వారు ఐగుప్తులో ఉన్నప్పుడు ఇశ్రాయేలును బతికినట్టుగా చాలామంది మన కరోనాలకు కూడా బతికారు. చాలామంది అన్నారట, ఏమండి సేవకులందరూ చచ్చిపోతే ఎవరు బడికి వాళ్ళకి ప్రార్థన చేస్తున్నారు, వీళ్ళు వాళ్ళ కరోనా వచ్చి చచ్చిపోతే అలాగా? నిజంగా అట్లా చచ్చిపోయి ఉంటే ఈ పాటికి అసలు స్వార్థలు ఉంటాయిగా, ఉండేది కాదు. ఎందుకంటే భయపడిపోయేవాళ్ళు సేవకులు కూడా. అమ్మో వాళ్ళకి ప్రార్థన చేస్తే చేపెట్టడం, ప్రార్థన చేస్తే మనం రోగం వచ్చేస్తా ఉంది, చచ్చిపోతా ఉంటున్నారు. కానీ అలా జరగదు. దేవుడి కృపను వచ్చింటాయి. సేవకులకు కూడా కరోనా వచ్చింది, కానీ వాళ్ళు దేవుని పక్షాన నిలబడినారు కాబట్టి ఆ రోగము వారిని బాధించిందని కీర్తనాకారుడు రాస్తారు. దేవుణ్ణి ప్రేమించే వారికి రోగశయ్య మీద ఉన్నటువంటి వాళ్ళని బాగు చేసే దేవుడు. కాబట్టి దేవుడు ప్రేమించవలసిందిగా కోరుతున్నాం. కాబట్టి ఇక్కడ అతడు రెండింతలా ఆశీర్వాదం పొందుతున్నట్టుగా దేవుడి ద్వారా చూస్తూ ఉన్నాం. లోకమైతే ఓడిపోయాడు, అది దేవుడి లోకంలో గెలిచాడు. కాబట్టి ఈరోజు సంగతి హేబేలు, మోషే, యోసేపు, గిద్యోను, రూతు, ఎస్తేరు, యోబు వీళ్ళందరి గురించి విన్నారు. మరికొంతమంది గురించి మరొక పర్యావరణం విని దేవుడిని మహిమపరుస్తాం. మోకరించండి, ప్రార్థన చేసుకున్నాం. దేవుని యొక్క